పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఆఫ్ ఇండియా దేశ పరిపాలనకు గుండెకాయ లాంటిది. సచివాలయాలు ఎగ్జిక్యూటివ్స్కి అడ్డా అయినప్పటికీ కేంద్ర మంత్రుల డ్యూటీ చార్ట్లు, ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఖరారయ్యేది మాత్రం పిఎంఓలోనే. ఇండియన్ సివిల్ సర్వీసెస్కు చెందిన అత్యున్నత స్థాయి అధికారుల మకాం కూడా ఇక్కడే. కేంద్ర మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం జరిగేది కూడా ఇక్కడే. దేశ గతిని నిర్దేశించే విధాన నిర్ణయాలన్నీ పిఎంఓలోనే డిజైన్ అవుతాయి. అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చే హక్కు కూడా ప్రధాని చేతుల్లోనే ఉండేది. అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లో ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అమల్లో ఉంటే ఇండియాలో మాత్రం ప్రైమ్ మినిస్టర్దే సూపర్ పవర్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. అటువంటి పిఎంఓకు దశాబ్దాల పాటు నేతృత్వం వహించే అవకాశం దొరికితే ఎస్, పిఎంఓ ఆఫ్ ఇండియాకు లాంగ్ టైం క్యాప్టెన్సీ చేసిన ఘనత దక్కించుకుని ఒకే ఒక్కడు అనిపించుకున్నారు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ దేశాన్ని నడిపిన ఇద్దరు ఉద్దండులు, ఇద్దరే గేమ్ చేంజర్స్. నెహ్రూ లాంగెస్ట్ ఇన్నింగ్స్ కి మోదీ ఫినిషింగ్ టచ్. చాచా ఎక్కడ పర్ఫెక్ట్, మోదీ ఎందులో బెటర్ మోస్ట్? ప్రధానిగా మోదీ మిస్టర్ సెన్సేషన్ ఎందుకైనట్టు? 1952 ఏప్రిల్ 17న మొదటిసారి స్వతంత్ర భారతదేశానికి సార్వత్రిక ఎన్నికలు జరిగి మే 13న తొలిసారి లోక్సభ సమావేశమైంది. అదే రోజు ప్రధానిగా ప్రమాణం చేసిన పండిట్ నెహ్రూ 1964 మే 27 ఆఖరి శ్వాస విడిచే వరకు పదవిలోనే ఉన్నారు. అంటే 4398 రోజులు నెహ్రూ జమానా నడిచింది. నెహ్రూ మరణంతో కాంగ్రెస్ లో చీలికల సంక్షోభం వచ్చి అనివార్య పరిస్థితుల్లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ప్రమోట్ అయ్యారు. పార్టీ కుదుటపడ్డాక ఇందిరాగాంధీ చేతికి పగ్గాలొచ్చాయి. ప్రధానిగా ఆమె 1966 జనవరి నుంచి 77 మార్చి దాకా 11 ఏళ్ల 2 నెలలు ప్రధాని కుర్చీలో ఉన్నారు. కానీ ఇందిరాగాంధీ కంటే నెహ్రూ జమానానే దాదాపు ఏడాది ఎక్కువ. ఇప్పుడు చాచా నెహ్రూ రికార్డు కూడా చెదిరిపోయింది. మోదీ శకం మొదలయ్యాక దేశ రాజకీయ చిత్రమే పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్ విముక్త భారత దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. 2014లో బిగ్గెస్ట్ పొలిటికల్ రెవల్యూషన్ చూసింది దేశం. 16వ లోక్సభ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధించిన ఎన్డీఏ కూటమి తరపున మే 26న 15వ ప్రధానమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు నరేంద్ర మోదీ. తర్వాత 2 సార్లు కూటమి ఘన విజయం సాధించి ప్రైమ్ మినిస్టర్ గా మోదీ హ్యాట్రిక్ కొట్టారు. 12 ఏళ్ల పాటు నాన్ స్టాప్ గా పవర్ లో ఉన్నారు. 2026 జూన్ 10 నాటికి మోదీ 4399 రోజులు అధికారంలో ఉన్నట్టు లెక్క. దేశాన్ని ఎక్కువ కాలం ఏలిన పాలకుడిగా అరుదైన విశిష్టమైన రికార్డు ప్రస్తుతానికి మోదీ పేరు మీదే ఉంది. ఈ ఘనత నా భూతో నా భవిష్యత్ అని సర్టిఫై చేసుకుంటోంది కమలం పార్టీ. ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనం ఏమిటంటే ఒక పేదవాడు కూడా, ఒక ఛాయముకున్న వ్యక్తి, అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఈ దేశాన్ని ఇవాళ ప్రపంచంలోకెల్లా అగ్రగామిగా తీర్చే దిశలో వారు తీసుకున్నటువంటి సంకల్పానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. పండిట్ నెహ్రూ ప్రధానిగా కుర్చీనెక్కిన నేపథ్యం అప్పుడు దేశ పరిస్థితి పూర్తిగా విభిన్నం. పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టి భారీ పరిశ్రమలు స్థాపించి తొలి రోజుల్లోనే ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టిన క్రెడిట్ నెహ్రూదే. ఐఐటీలు, ఏఐఐఎంఎస్, యూజీసీ, డిఆర్డీఓ, బిహెచ్ఈఎల్, ఇస్రో లాంటి వ్యవస్థలు బాక్రానంగల్ డ్యాం లాంటి భారీ సాగునీటి ప్రాజెక్టులతో దేశ నిర్మాణంలో కీలకంగా మారారు. న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి పునాదులేశారు. అమెరికా, రష్యాలకు దూరంగా నిలబడి అలీన దేశాల్ని జట్టుగా కట్టి ప్రపంచ రాజకీయాల్లో కూడా దేశాన్ని మేటిగా నిలబెట్టారు. కానీ 1962 నాటి చైనా యుద్ధంలో తడబాట్లు, కశ్మీర్ సమస్యని సమస్యగానే ఉంచడం లాంటివి నెహ్రూ హయాంలో మాయని మచ్చలుగా మారాయి. బ్రిటిష్ చేసిన పని ఆయన ప్రధానమంత్రి అవ్వక కంటిన్యూ చేశాడు. కొత్త విషయాలే కాదు. దాంతోపాటు ఆయన చేసింది ఏంటంటే, ఎవరైతే ఐసీఎస్ దాంట్లో బ్రిటిష్ దగ్గర పనిచేశారో సివిల్ సర్వీస్ వాళ్ళందరినీ కంటిన్యూ చేశాడు, సైన్యంతో సహా. సో ఆయన చేసిన పని అప్పుడు కొత్తగా అన్నీ తయారు చేశాడు, చక్కగా చేశాడు, అవి పునాది వేశాడు. కానీ ఒక విషయంలో మాత్రం ఆయన ఫెయిల్ అయ్యారు అందరూ అంటున్నారు. విదేశీ విషయాల్లో కాశ్మీర్ అవనే, అలాగే పాకిస్తాన్ అవనే, ముఖ్యంగా చైనా అవనే ఆయన చాలా పొరపాట్లు చేశాడు. భారతదేశానికి ఇస్తా అన్న హోదా ఐక్యరాజ్య సమితిలో పర్మనెంట్ మెంబర్గా అది పుచ్చుకోలేదు. చాచా నెహ్రూ తర్వాత డజను మంది ప్రధానులు మారినా ఇందిరాగాంధీ, పివి నరసింహారావు, వాజ్పేయి, మన్మోహన్ సింగ్ మాత్రమే దేశ ప్రగతిలో తమదైన ముద్ర వేసుకున్నారు. కానీ వీళ్ళందరూ ఒకెత్తు. 5 దశాబ్దాల తర్వాత పవర్లోకొచ్చిన మోదీ ఎరా ఒకెత్తు. డిజిటల్ గవర్నెన్స్ తో దేశీయంగాను, జియో పాలిటిక్స్ లో విదేశాల్లోనూ రాటు తేలింది మోదీ మంత్రం.
పన్ను విధానంలో మార్పులు తెచ్చి సంక్షేమంలో పరవళ్లు తొక్కించి టెక్నాలజీ ఆధారిత పాలనతో పీపుల్ ఫ్రెండ్లీ అనిపించింది మోదీ మార్క్ ఆఫ్ గవర్నెన్స్. 65 సంవత్సరాలు భారతదేశం ఏదైతే అభివృద్ధి సాధించిందో గత 12 సంవత్సరాలలో ఆల్మోస్ట్ దగ్గరికి అంతకుమించి అభివృద్ధి సాధించేటువంటి పరిస్థితి మనం 12 సంవత్సరాలు చూసాం. అది ఐఐటీలలో కావచ్చు, ఐఐఎంలు తీసుకురావడంలో కావచ్చు. అంటే ఐఐఎంలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు, మేము తీసుకొచ్చాం ఐఐఎం అంటారు. తీసుకురావడం అనేది గొప్ప కాదు. దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాం, దాన్ని ఏ రకంగా దాన్ని ఎక్స్పాండ్ చేసాం, ఎన్ని ఐఐఎంలను మనం పెట్టాం. మనకు ఒక 5 ఐఐఎంలు పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఆ తర్వాత ఇప్పుడు వచ్చినట్టు ఐఐఎంలు పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది. చాచా నెహ్రూ, నరేంద్ర మోదీ టార్చ్ బేరర్స్ ఆఫ్ ఇండియా, ఇందులో డౌటే లేదు. మరికొన్ని శతాబ్దాలు యాదుండే పేర్లివి. స్వతంత్ర భారతానికి తొలి రోజుల్లో ఆయన, ఆధునిక భారత యవనికపై ఈయన చేసిన సంతకాలు చరిత్రలో చెరిగిపోని పచ్చబొట్లు. కానీ కొన్ని సెక్టార్స్ లో, కొన్ని కార్నర్స్ నుంచి చూస్తే మోదీ ఈజ్ బెటర్ దాన్ నెహ్రూ అనిపిస్తుందా? ఎందుకు? నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో దేశ జనాభా దాదాపు 45 కోట్లు. కానీ నరేంద్ర మోదీ హయాంలో జనాభా 140 కోట్లకు పైమాటే. అంటే నెహ్రూ పాలించిన జనాభా కంటే 4 రెట్లు ఎక్కువ అన్నమాట. ఎకానమీ విషయానికి వస్తే నెహ్రూ టైంలో దాదాపు $47 బిలియన్. ఇప్పుడు అది $4.5 ట్రిలియన్ వైపు దూసుకెళ్తోంది. పైగా జియో పాలిటిక్స్ బాగా ముదిరిపోయిన క్లిష్ట సమయం ఇది. అయినా సరే బేఫికర్ అంటోంది మోదీ జమానా. మోదీకి గ్యారంటీ అంటూ బహిరంగ వేదికలపై ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడం ఆయన స్పెషాలిటీ. మోదీ ఆలోచన మొదట్లో అసాధ్యం అనిపిస్తుంది, కానీ అమల్లోకి వచ్చినప్పుడు మాత్రం అదొక పెద్ద విప్లవం అవుతుంది. అటువంటి ఒక విప్లవాత్మక నిర్ణయమే జీఎస్టీ. పన్ను విధానాన్ని సరళీకరిస్తూ 2017లో మోదీ జీఎస్టీ సంస్కరణ తీసుకొచ్చారు. ఇంత పెద్ద దేశంలో జీఎస్టీ అమలు సాధ్యమయ్యే పనేనా అని అందరూ వెనక్కు లాగారు. కానీ జీఎస్టీ వచ్చిన తర్వాత దేశంలో ఆర్థిక క్రమశిక్షణ పెరిగింది. డిజిటల్ పేమెంట్ సిస్టమ్, ఇది కూడా మోదీ మానస పుత్రికల్లో ఒకటి. ప్రతి గల్లీలో వైఫై ఉంటుందా, క్యూఆర్ కోడ్లు, పిఓఎస్ మెషిన్లు ఎలా పనిచేస్తాయని ఆర్థిక మంత్రులుగా చేసిన పి చిదంబరం లాంటి వాళ్లే మోదీని ఎగతాళి చేశారు. తర్వాత నారి ఖర్చుకున్నారు. కట్ చేస్తే వాళ్ళ చిన్న చిన్న దుకాణాల నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ దాకా క్యాష్లెస్ లావాదేవీలు చాలా ఈజీగా జరిగిపోతున్నాయి. భూటాన్, మారిషస్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, ఫ్రాన్స్ లాంటి మిగతా దేశాలు కూడా ఇండియాను స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి. ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఆర్థిక రంగానికే పరిమితం కాలేదు. దేశ భద్రత, సమగ్రత విషయంలో కూడా ఆయన రాజీ పడలేదు. ఛాలెంజింగ్ సమయాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఊహకందనంత ఎత్తులోనే ఉన్నాయి. దాయాది దేశపు జిత్తుల్ని చిత్తు చేశాయి. జాతీయ భద్రతకు సంబంధించిన ప్రతి సవాల్ని ధీటుగానే ఎదుర్కొన్నారు మోదీ. యురి, పుల్వామా, పహల్గాం అన్ని దాడులకు గట్టిగానే జవాబిచ్చారు. పహల్గాంలో 26 మంది మహిళల సింధూరాన్ని తుడిచేసి పాశవికానికి పాల్పడ్డ పాకిస్తాన్ కి ఆపరేషన్ సింధూర్తో వెన్నులో వణుకు పుట్టించారు. పాకిస్తాన్ లోపలికి చొరబడి 100 కిలోమీటర్ల లోపల ఉన్న ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేయడం అంటే ఆషామాషి కాదు. ఒక న్యూక్లియర్ పవర్ ఉన్న దేశంపై ఈ స్థాయిలో దాడి చేయడం ఖచ్చితంగా ఒక సాహసోపేతమైన చర్య. పాకిస్తాన్ కనుక మళ్లీ ఉగ్రదాడి చేస్తే దాన్ని యుద్ధంగానే పరిగణిస్తామని ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ చాలా క్లియర్ గా చెప్పారు. ఆ విధంగా కశ్మీర్ పై పాకిస్తాన్ కున్న అత్యాసాల్ని పూర్తిగా తుంచేశారు ప్రధాని మోదీ. అదే చేత్తో కల్లోల కశ్మీర్ లో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించారు. రాజ్యాంగాన్ని మార్చి ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A రద్దు చేసినప్పుడు కూడా కశ్మీర్ పై మోదీ కమిట్మెంట్ స్పష్టంగా కనిపించింది. ఆర్టికల్ 370 తొలగిస్తామన్న ప్రతిసారి దేశవ్యాప్తంగా రక్తపాతం సృష్టిస్తామని బెదిరింపులు వచ్చారు. కానీ గత పాలకుల్లా ప్రధాని మోదీ బెదిరిపోలేదు. మోదీ నిర్ణయం తర్వాత కశ్మీర్లో ఒక్క తూట కూడా పేలలేదు. గతంలో ఏ ప్రధాని చేయని మరో సాహసానికి దిగారు మోదీ. ఏంటంటే బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న భారతీయ శిక్షా స్మృతిని మార్చడం. మోదీ సంకల్పం వల్లే ఇండియన్ పీనల్ కోడ్ రద్దయి దాని స్థానంలో భారతీయ న్యాయ సంహిత వచ్చేసింది. భారత న్యాయశాస్త్రంలో ఇదొక కీలక మలుపు. అంతరిక్షంలో కూడా మోదీ మార్క్ ఆఫ్ డైనమిజం కనిపించింది. గగన్యాన్, చంద్రయాన్ 4, శుక్రయాన్ అన్ని మిషన్లను ఉరకలెత్తించడమే కాదు, అంతరిక్షంలో మనకంటూ సొంత స్పేస్ స్టేషన్ నిర్మించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఆ దిశగా పడ్డ తొలి అడుగు శుభాంశు శుక్లా ISS 2. భారతదేశ ప్రజలు అమెరికా కనుక ఎక్కడికైనా పోతే, వేరే విదేశాలకు పోతే భారత పౌరులు అంటే 4th క్లాస్ సిటిజన్స్ కింద ట్రీట్ చేస్తుండే. ఇవాళ మోదీ గారి అనేకమైన మంచి పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, డిప్లొమాటిక్ ఛానల్స్ వల్ల
భారతదేశంలోనే కాక ప్రపంచంలో పట్టినే అందరు నాయకులు, ప్రధానమంత్రులు, మన తర్వాత ఏంటంటే మన రాష్ట్రపతులు, ప్రతి ఒక్కరు కూడా భారతదేశ ప్రధానమంత్రి అంటే ఒక గౌరవం. అంటే భారతదేశ ప్రజలంటే మోదీ గారి వల్ల ఇవాళ మనం గర్వంగా చెప్పుకునే ఒక మంచి అవకాశం కూడా జరిగింది అన్నారు. మనకు మనమే అనే కాన్సెప్ట్తో 20 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజ్తో 2020 మేలో మోదీ మొదలుపెట్టిన ఆత్మనిర్భర్ భారత్ దేశాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తోంది. మేక్ ఇన్ ఇండియాతో అంతర్జాతీయ మార్కెట్లకు ధీటుగా దేశీయ ఉత్పత్తిని పెంచాలి అన్నది మోదీ సంకల్పం. కార్పొరేట్ల నుంచి పేద రైతుల దాకా ఒక దీక్షలా సాగుతోంది ఆత్మనిర్భర్ భారత్. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా అంటే అద్భుతమైన క్వాలిటీ ఉంటుంది అని ఒక రకమైనటువంటి బ్రాండింగ్ని మనకు నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. దాని తగ్గట్టుగా అలాంటి క్వాలిటీ చెక్స్ని కూడా వారు పెట్టడం జరిగింది. కేవలము అడ్మినిస్ట్రేషన్ చేయడము అనేది గొప్పతనం కాదు, మొత్తం ఒక సమాజాన్ని మైండ్ సెట్ చేంజ్ చేయడంలో నరేంద్ర మోడీ గారు వారు చేయగలిగారు. ప్రపంచమంతా కూడా దూరదృష్టి ప్లస్ లోతైన ఆలోచన ప్లస్ దృఢ సంకల్పం, ప్రజాహితాన్ని ఆశించి దేశాన్ని ముందుకు నడిపించేలా తీసుకునే అసాధారణ నిర్ణయాలన్నీ మోదీ పాలనా తీరుపై ప్రశంసలు కురిపించేవేగా. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మన తెలంగాణనే తీసుకుందాం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓట్లతో 8 మంది ఎమ్మెల్యేల సీట్లు గెలుచుకుంది బీజేపీ. కేవలం 6 నెలల గ్యాప్ తర్వాత లోక్సభ ఎన్నికలు జరిగితే 35% ఓట్ షేర్తో 8 మంది ఎంపీలను గెలుచుకుంది. అంటే దాదాపు 70% ఓట్లు పెరిగినట్టు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకలా, పార్లమెంట్ ఎన్నికల్లో మరోలా ఆలోచిస్తున్నాడు ఓటర్ అంటే సగటు ఇండియన్ ఓటర్కు మోదీ సర్కార్ మీదున్న గాఢమైన నమ్మకమే కారణం అనుకోవచ్చా? దేశమంతా ఓటర్ మూడ్ దాదాపుగా ఇలాగే కనిపిస్తోంది. అందుకేనేమో మోదీ హయాంలో బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. ఒక ఛాయ్ వాలా ప్రైమ్ మినిస్టర్ అయితే ఇలా ఉంటుందా అని ప్రపంచమే మోదీ వైపు ఆసక్తిగా చూస్తోంది. तीसरे कार्यकाल में देश बड़े फैसलों का एक नया अध्याय लिखेगा और ये मोदी की गारंटी है. ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మోదీ చెప్పిన మాట ఇది. ఈ దూకుడు స్వభావంతోనే మోదీకి మళ్లీ జనామోదం అందుతోందా? 2014లో మోదీ జమానా మొదలైనప్పుడు బీజేపీ ఎలా ఉండేది, ఇప్పుడు ఏ రేంజ్కి ఎదిగింది? మిత్రపక్షాలతో కలిపి ఏపీ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా 7 రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ ఉనికి చాటుకునేది. ఇప్పుడు 3 ఇంతలు పెరిగి ఏకంగా 21 రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉంది. 14 రాష్ట్రాల్లో ఒంటరిగా ప్రభుత్వాల్ని నడుపుతోంది కమలం పార్టీ. ఇప్పటికీ మోదీ పాలనకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఒక్కో రాష్ట్రాన్ని క్యాప్చర్ చేస్తూ బీజేపీ జైత్రయాత్ర కొనసాగిస్తోందంటే మోదీ మీదున్న నమ్మకమే కారణమా? నరేంద్ర మోడీ 2014లో ప్రధానమంత్రి అవునప్పుడు దేశంలో ఆయన మీద అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఆశలు లేవు. ఏదో ఒక 5-6 సంవత్సరాలైనా చేస్తాడా, తిరుగుబర్తనం వచ్చేస్తాడా, బీజేపీ దింపేస్తారా, దేశాన్ని ఎలా పరిపాలిస్తాడు, విదేశీ విషయాలు ఎలా చేస్తాడంటే ఆయన విశేషంగా భారతదేశంలో ఆయన ఉన్న మన సాంప్రదాయం, మన కల్చరు అంతా ముందలు తీసుకెళ్ళి ఆయన అన్ని ఇతర దేశాలతోనే కాదు భారతదేశంలో చాలా మార్పులు తీసుకొచ్చాడు. అందుకనే ఇవాళ నెహ్రూ గారి కంటే ఒక్కరోజు ఎక్కువగా పనిచేశాడు ప్రధానమంత్రిగా అంటే ఆయనతో కంపేర్ చేస్తున్నారు. వరుసగా 2 సార్లు ప్రధానిగా ఎన్నికైన మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధాని మోదీ. వరుసగా 3 సార్లు లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఘనత నెహ్రూ తర్వాత మోదీకే దక్కింది. నెహ్రూ కేబినెట్ లో 3 ఎస్సీ మంత్రులుంటే మోదీ టీంలో 10 మంది ఎస్సీలున్నారు. అప్పట్లో కేవలం ఒకే ఒక్క పార్టీని ఢీకొట్టి నెహ్రూ 3 సార్లు గెలిచారు. అని ఇప్పుడు దేశవ్యాప్తంగా 744 పొలిటికల్ పార్టీలున్న హైపర్ కాంపిటీషన్ లో కూడా మోదీ 3వ విక్టరీ కొట్టారు. మోదీ జనరంజక పాలనతోనే ఇలాంటి సానుకూల ఫలితాలు వస్తున్నాయనేది బీజేపీ నమ్మకం. చరిత్రలో ఎవరికి ఉండే స్థానం వాళ్లకు తప్పకుండా ఉంటుంది. అట్లా చూసినప్పుడు నెహ్రూ, గాంధీ, ఇందిరాగాంధీ, ఆ తర్వాత నరేంద్ర మోదీ ఎక్కువ కాలం పాలించిన ప్రధానమంత్రులుగా ఉంటారు. కానీ వీళ్ళందరిలో ఆధునిక కాలంలో మరీ ముఖ్యంగా 21వ శతాబ్దంలో సుదీర్ఘకాలం పాలించిన ప్రధానమంత్రిగా ఇప్పటికైతే కనుక ఆ ప్రత్యేకత, ఆ స్థానం నరేంద్ర మోదీకి దక్కుతాయి. మైనార్టీ ఓట్ బ్యాంకును కూడా లైట్ తీసుకోలేదు మోదీ. ముస్లిం సమాజంలో, ముస్లింల జీవన విధానంలో ఎన్నో మార్పులు చేయాల్సి ఉన్న రాజకీయ కారణాలతో గత ప్రభుత్వాలు వాటి జోలికి వెళ్లలేదు. కానీ ప్రధాని మోదీ మాత్రం వైనాట్ అంటూ అటువైపు కూడా చూశారు. వక్ఫ్ సవరణ బిల్లు, ట్రిపుల్ తలాక్ రద్దు లాంటివి మోదీ సంచలనాల జాబితాలో చాలానే ఉన్నాయి. కశ్మీర్లో వందే భారత్ రైలు ప్రారంభించినప్పుడు మోదీ రాజకీయ శత్రువు ఒమర్ అబ్దుల్లా కూడా ఫిదా అయ్యారు.
కనుచూపు మేరలో ఎవరు ఆయన పార్టీలో కానీ కూటమిలో కానీ ఆయన సవాల్ చేసే పరిస్థితి ఉండదు కనుక రాబోయే రోజుల్లో మనం మరిన్ని సమూలమైన మార్పులు చూడాల్సి రావచ్చు. ఉదాహరణకు నియోజకవర్గాల పెంపు లాంటివి కానీ, జమిలి ఎన్నికలు లాంటివి కానీ, అసలు దేశం యొక్క స్వరూప స్వభావాలను, రాజ్యాంగం యొక్క లక్షణాలను కూడా పూర్తిగా మార్చేసే ప్రయత్నాలు జరిగినా కానీ మనమే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సజావుగా నడిచేటప్పుడే కాదు, సంక్షోభాలు వచ్చినప్పుడు దేశాన్ని కాపాడేవాడే సరైన నాయకుడు. కోవిడ్ లాంటి భీకరమైన మహమ్మారి దాడి చేసినప్పుడు కూడా మోదీ సర్కార్ తొనగలేదు, వెనకలేదు. గ్లోబల్ వార్, సీమాంతర తీవ్రవాదం, ఆర్థిక విపత్తులు ఒక్కసారిగా రౌండప్ చేసినప్పుడు కూడా ఇంచైనా బెదరలేదు మోదీ సర్కార్. క్రైసిస్ మేనేజ్మెంట్లో ది బెస్ట్ అనిపించుకుంది. వెల్కమ్ బ్యాక్. విదేశాల నుంచి నెహ్రూ అందుకున్న గౌరవ పురస్కారాలు 2. మోదీ ఖాతాలో ఇప్పటిదాకా 30 అంతర్జాతీయ అవార్డులున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోన్న ఇండియా ఖ్యాతికి, మోదీ దౌత్య నీతికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి. అలాగే పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలు అందజేస్తూ పేదోడి ఆకలి తీరుస్తోంది మోదీ సర్కార్. ఆహార భద్రత విషయంలో ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా అవతరించింది ఇండియా. ఇలా ఇంటా బయట పార్టీని, దేశాన్ని గెలిపిస్తూనే ఉన్నారు మోదీ. ఇది వాటి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.